మనుషులకే కాదు మూగజీవాలైన చేపలకు కూడా భానుడి ప్రతాపం ప్రాణ సంకటంగా మారుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు నిప్పులు చెరుగుతూ ఉండటంతో చెరువులు కుంటలు అగ్నిగుండాల్లా మారుతున్నాయి. నీరు వేడెక్కడం, ఊపిరాడకపోవడంతో మత్స్య సంపద చెరువులోనే విగతజీవులుగా మారుతోంది. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టిన మత్స్యకారుల ఆశలు ఎండమావుల్లా కరిగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మత్స్య సంపదపై ఎండల తీవ్రతపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటుతూ ఉండటంతో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. అయితే ఎండ ప్రభావం ఇప్పుడు నీటి అడుగున ఉన్న మత్స్య సంపదపై తీవ్రంగా పడుతుంది. జిల్లాలోని లోయర్ మానేరు, మిడ్ మానేరు వంటి భారీ ప్రాజెక్టుల నుంచి పల్లెల్లోని చిన్న చిన్న కుంటల వరకు నీటి మట్టం వేగంగా పడిపోతుంది. నీరు అడుగంటిపోవడం ఒక సమస్య అయితే ఉన్న కొద్దిపాటి నీరు ఎండవేడికి వేడెక్కిపోతూ ఉండటం చేపల పాలిట మృత్యుపాసంగా మారుతుంది. ఈ డ్రైనేజ్ వాటర్ ద్వారా వేల చేపలు పోసినా కానీ అవి వాటికి ఆక్సిజన్ అందగా, ముఖ్యంగా దీని ద్వారా ఈ గుర్రపు డెక్క పెరగడం వల్ల కూడా ఆ గుర్రపు డెక్క దగ్గరకు ఉండడం వల్ల కింద ఆక్సిజన్ దొరకదు వాటికి. దానివల్ల కూడా చేపలు చనిపోతున్నాయి. మాకు ఇక్కడ ఉన్నటువంటి చెరువులలో ప్రధానంగా గుళ్ళ చెరువుకు డ్రైనేజీ వాటర్ వచ్చి ఇక్కడ ఉన్న మత్స్యకారులు బాగా ఇబ్బంది పడతారు. డ్రైనేజ్ వాటర్ వల్ల ఏమైతుంది అంటే ఆ నీటిలో గుర్రం డెక్క అనే రకం మొక్కలు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి నీటిలో ఉన్న ఆక్సిజన్ మొత్తం తీసుకోవడం వలన నీటిలో ఆక్సిజన్ లేక చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోవడం జరుగుతుంది. చేపలు చనిపోవడం వలన సుమారు 250 మంది మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. సాధారణంగా ఎండలు ముదిరినప్పుడు నీటిలో ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఎండ తీవ్రతకు నీటి గాఢత పెరిగి ప్రాణవాయువు అందక చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. ఉదయాన్నే చెరువు గట్లపై చూస్తే వేలాది చేపలు పైకొచ్చి నోరు తెరిచి గాలి కోసం కొట్టుకుంటున్న దృశ్యాలు మత్స్యకారులను కలిచివేస్తున్నాయి. ఊపిరాడక నిమిషాల వ్యవధిలోనే చేపలు ప్రాణాలు విడుస్తున్నాయి. కొన్ని చోట్ల చెరువుల నిండా చనిపోయిన చేపలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. కేవలం ఎండవేయడమే కాదు, నీటి నాణ్యత తగ్గి రోగకారక సూక్ష్మజీవులు పెరగడం కూడా ఈ మరణాలకు ప్రధాన కారణంగా మారుతుందంటున్నారు మత్స్యకారులు. ఈ ఎల్లమ్మ చెరువుల ఏంటంటే ఈ ఎండ వేడికి ఘోరంగా 12-1 అయ్యేసరికి హీట్ అవుతుంది. నీళ్లు మొత్తం ఘోరంగా అయిపోయినాయి, స్మెల్ వస్తుంది. మాకు రైతులకు కూడా ఇక్కడ ఉండే అవకాశం లేకుండా అవుతుంది. చేపలన్నీ చచ్చిపోయి మొత్తం ఒడ్డుకు అవుతున్నాయి. చనిపోయిన చేపలకు ఎకరానికి హెక్టార్ కింద అని చెప్పి ఇన్సూరెన్స్ ఉన్నది. ఆ ఇన్సూరెన్స్ కట్టుకున్నట్టయితే ప్రతి ఒక్క మత్స్యకారులు ఈ బాధ నుండి విముక్తి పొందుతారని చెప్పి ఆశిస్తున్నా. ఎందుకంటే అధికారులు తెలియజేయాలి ఈ ఇన్సూరెన్స్ స్కీము ఏ విధంగా ఉంది, చనిపోతే చేపల మీద, చెరువుల మీద. మత్స్యకారులు తమ చేపలు చనిపోతుంటే ఎవరో గిట్టని వారు విషం కలిపారని ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. నీరు వేడెక్కినప్పుడు చెరువులోని కలుపు మొక్కలు రాత్రి వేళల్లో కేవలం కార్బన్ డయాక్సైడ్నే విడుదల చేస్తాయి. దీంతో చేపలకు ఆక్సిజన్ అందక అవి ఊపిరాడక విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చేపల కదలికలను నిరంతరం గమనిస్తూ ఉండాలని, రంగు లేదా రెక్కల స్వభావంలో మార్పులు వస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. పంటకు కోతకు వచ్చినటువంటి పంట ఏ విధంగా అయితే నష్టపోతే రైతులకు ఎలాంటి బాధ ఉంటుందో మత్స్యకారులు కూడా అదే బాధ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడంతో కూడా చేపలు చచ్చిపోతున్నాయి. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ జిల్లా అధికారి కానీ అలాగే మా మత్స్యశాఖ రాష్ట్ర అధికారులు కానీ దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. చెరువులో నీళ్లు తగ్గడం వల్ల చాలా వేడికి గురై చేప పిల్లలు చనిపోవడం జరుగుతుంది. దానివల్ల తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. మేము అదేవిధంగా ప్రభుత్వం దీన్ని పట్టించుకొని మాకు సరైన సహకారం చేయించాల్సినగా కోరుతున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 40,000 మంది మత్స్యకారులు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర ఎల్లమ్మ చెరువు, నారాయణపూర్ చెరువుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఎండల తీవ్రత చేయబట్టి నీళ్లు వేడెక్కి చేపలు మా చేతికి రాకుండా అందులోనే చనిపోతున్నాయి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే డ్రైన్ వాటర్ కలుషితం వల్లనే ఇవన్నిటికీ ప్రధాన కారణం. దయచేసి మున్సిపల్ వారు, ప్రభుత్వం వారు ఈ డ్రైన్ వాటర్ను పక్కదారి పట్టించే పని చేయాలని కోరుకుంటున్నాం. భానుడి భగభగలకు మూగజీవాలు బలవుతున్నాయి. ప్రకృతి ప్రకోపం నుంచి మత్స్య సంపదను కాపాడుకోవడంలో అటు మత్స్యకారులు, ఇటు అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరమైతే ఎంతో ఉంది. లేదంటే చెరువులు, కుంటల్లో పెద్ద ఎత్తున చేపల మరణాలు సంభవించి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.